నమస్తే వి స్టార్ వి యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం। మనం ఈ రోజు హైదరాబాద్ కు వచ్చేసాము। కోటి సుల్తాన్ బజార్ లో ఎంతో ప్రాచీనమైన ఆలయంగా మరి చెప్పుకోవచ్చు। శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి క్షేత్రానికి అయితే వచ్చేసాము। మరి ఈ ఆలయం కూడా ఎంతో మహిమగల ఆలయం। మరి మన పక్కన ఉన్నారు ఆలయ పూజారి గారు నవల్ మహారాజ్ గారు, అలాగే రమేష్ మహారాజ్ కూడా ఈ ఆలయానికి పూజారి గారిగా మరి పూజా కార్యక్రమాలు చక్కగా నిర్వహిస్తున్నారు। మరి ఈ ఆలయంకి అయితే వచ్చేసాం కదా। నవల్ మహారాజు వారు మరి 6వ జనరేషన్ అంట ఇక్కడ ఆలయం పూజారి గారిగా। శ్రీ లక్ష్మీ నరసింహ వారి క్షేత్రంలో మరి ఉపాలయాలుగా మనం చూడొచ్చు, శ్రీ మహాదేవుని చూడొచ్చు, అలాగే శ్రీ హనుమంతుని ఆలయం కూడా చూడొచ్చు। మరి ఈ ఆలయంలోనే మరి హనుమంతుని అలాగే వినాయకుని కూడా ఒకే గర్భగుడిలో మనం చూడబోతున్నాము। ఎంతో మహిమాన్వితమైన క్షేత్రము। మరి మీరందరూ కూడా మా ఛానల్ ద్వారా మీరందరూ చూడాలి, మీ అందరికీ కూడా మంచి జరగాలి అని నా ఒక చిన్న ప్రయత్నంతో ఈ కోటి సుల్తాన్ బజార్ కు రావడం అయితే జరిగింది। ఎంతో అద్భుతంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారు కూడా మనకు దర్శనం ఇస్తారు। మరి ఎలాంటి సమస్యనా సరే, ఎలాంటి కోరికనా సరే ఈ క్షేత్రానికి వచ్చి మనస్ఫూర్తిగా మనం స్వామి వారిని కోరుకుంటే తప్పకుండా నెరవేరుతుందంట। మరి మీరందరూ ఇలాగే చూస్తూ ఉండండి। ఆలయం లోపలికైతే వచ్చేస్తాము, మరి ఆలయం చూపించేస్తాను। మరి ఇలాగే చివరి వరకు ఈ ఆలయం వీడియో చూడండి, మీరందరూ చూస్తారని చెప్పి ఇక్కడికి రావడం అయితే జరిగింది। ఇక్కడ చూస్తున్నారు కదా, మరి నీల్ కమల్ బుక్ షాప్ అనేది కోటిలో ఉంటుంది। మరి ఇక్కడికి రావాలంటే ముందుగా హైదరాబాద్కు రావాల్సి ఉంటుంది। హైదరాబాద్కి వచ్చాక మనకు కోటికి రావాలంటే చాలా బస్సెస్ అయితే చాలా ఉంటాయి। అక్కడికి వచ్చినాక ఇది సుల్తాన్ బజార్ కోటి బస్ స్టాప్కు అతి చేరువలే ఈ ఆలయం అయితే ఉంటుంది। శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయము। ఈ ఆలయము దాదాపుగా 400 సంవత్సరాల అతి ప్రాచీనమైన ఆలయము। ఆలయం లోపలికైతే వచ్చేస్తున్నాము। ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు కదా, ఈ డోర్స్ కూడా చాలా పాతయి ఇవి కూడా। మరి లోపలికైతే వచ్చేస్తున్నాము। ఆలయం అయితే చాలా అద్భుతంగా ఉంటుంది। మరి ఈ ఆలయంలో మరి హనుమంతుని చూడొచ్చు, మరొక ఆలయంలో కూడా హనుమంతుని అలాగే వినాయకుని కూడా ఒకే గర్భగుడిలో మనం దర్శించబోతున్నాము। అలాగే మహాదేవుని కూడా ఈ ఆలయంలో చూడబోతున్నాము। మరి ఇలాగే మీరు చివరి వరకు ఈ ఆలయం యొక్క వీడియో చూస్తారు అని అనుకుంటున్నాను। మరి చూస్తారు కదా మీరు ఇలాగే। శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి యొక్క క్షేత్రంలో మనం ఉన్నాం కదా। మనం ఇప్పుడు చూడబోయేది మరి వినాయకుడు శ్రీ ఆంజనేయ స్వామి వారు మరి ఒకే ఆలయంలో మనకి కనిపిస్తారు। మరి ఈ ఆలయంలో మనం చూసేద్దామా? అలాగే ఈ ఆలయ పూజారి ద్వారా కూడా కొన్ని విషయాలు మరి తెలుసుకుందాము, మరి హనుమంతుని గురించి మరి వినాయకుని గురించి। ఇలాగే చూడండి మీరు। रामचंद्र के काज सवारे लाए संजीवन लखन जियारे श्री रघुवीर हर्ष उर लाए रघुपति कीनी बहुत बड़ाई मम प्रिय भरत ही सम भाई जस बदन तुम रोज सका। जय सिया राम। ये गणेश जी और ये हनुमान जी ये स्वयं है और 400 साल पुराना मंदिर है ये। और ऊपर जो विग्रह है राम लक्ष्मण सीता का, और यहाँ पे दक्षिण मुखी हनुमान है ये।
हनुमान जी संकट मोचन है। गणेश जी को देखते हुए दर्शन दे रहे हैं। ये कहाँ पे भी कोई मंदिर में गणेश जी हनुमान जी नहीं दिखेंगे आपको, ऐसे दर्शन नहीं होंगे। ये एकदम स्वयं मूर्ति है गणेश जी की, हनुमान जी की। संकट मोचन हनुमान है। शनिवार और मंगलवार और बुधवार 3 दिन सिंदूर चढ़ता है। आप दर्शन के लिए आइए, लाभ उठाइए। कोटी सुल्तान बाजार। जय राम जी की। శివాలయంకి వెళ్తున్నాము. ఆ మహాదేవుని దర్శించుకొని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని కూడా చూద్దాము. చూస్తున్నారు కదా పాలరాయితోని ఆ మహాదేవుని దర్శించుకొని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని ఇక్కడ చూసాము. మరి ఇలాగే మీరు చూస్తూనే ఉండండి. नमस्ते। यहाँ पे है ये नरसिम्हा स्वामी का मंदिर है। इधर शिव जी अपन देख सकते हैं। हम वीकली वंस कब तो भी आते रहते हैं। तो नरसिम्हा स्वामी मंदिर है इधर, और शिव जी का भी मंदिर है। फिर अंदर एक हनुमान मंदिर भी है। अपन 30 जनों को विजिट कर सकते इधर आए तो। अच्छा, इधर आके सुकून से अच्छा बैठ सकते, पीसफुल रहता है इधर का। यहाँ कोटी सुल्तान बाजार। आपको कोई भी बोल सकता है नरसिम्हा स्वामी मंदिर कहाँ है बोलता, इधर आ सकते हैं, आप विजिट हो सकते हैं। अच्छा है इधर आए तो, पीसफुल रहता कभी भी आए तो। और पूजा भी मस्त होते हैं इधर, देखने वाले भी आके दर्शन कर लो। नारायणं भजे नारायणं लक्ष्मी नारायणं भजे नारायणं 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 वृन्दावनस्थितं नारायणं देववृन्दैरभिष्टितं नारायणं दिनकरमध्यगं नारायणं दिव्यकनक శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో విశేషంగా పూజా కార్యక్రమాలు కూడా అవుతాయంట. మరి చూస్తారు కదా, మరి ఎంతో అద్భుతంగా కూడా ఈ ఆలయం ఉంటుంది. మనం ఎలాంటి సమస్య ఉన్నా సరే, ఎలాంటి కోరిక ఉన్నా సరే, మరి ఈ ఆలయానికి వచ్చి మనకున్న సమస్యలు, మనకున్న కోరికలు ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి తెలియజేస్తే మరి తప్పకుండా నెరవేరుతుందంట. మరి ఈ ఆలయానికి వస్తే మాత్రం మహాదేవుని, హనుమంతుని కూడా దర్శించుకోవచ్చు. మరి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం అంటేనే ఎంతో ధైర్యం ఇచ్చే, ఎంతో విజయాన్ని ఇచ్చే ఆలయంగా మరి చెప్పుకోవచ్చు. మరి హైదరాబాద్ లోనే
శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం ఉంది కదా, వీలుంటే మీరందరూ కూడా వచ్చి ఒక్కసారి ఈ ఆలయం దర్శించుకోండి. మరి ఈ ఆలయ పూజారి గారికి మనస్ఫూర్తిగా మన V*V యూట్యూబ్ ఛానల్ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ ఆలయాన్ని చూసుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాగే మీ ఆశీర్వాదాలు, మీ బ్లెస్సింగ్స్ కూడా నా పైన, నా ఛానల్ పైన ఇలాగే ఉండాలని కోరుకుంటూ మరొక ఆలయంతో మరొక వీడియోతో మీ ముందుండే ప్రయత్నం చేస్తాను. మరి మీ అందరికీ కూడా ధన్యవాదాలు.